హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ అబౌట్ యూరోప్. ఇప్పుడు టైం యాక్చువల్గా చూస్తే నైట్ 9 o'clock. చూసారంటే మీకు ఫుల్ లైటింగ్ ఉంటుంది, 9 లాగా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే లేట్గా చీకటి పడుతుంది ఈ క్లైమేట్లో. సో అండ్ ఇతను వచ్చి మా కోచ్ క్యాప్టెన్ మిస్టర్ స్టీఫన్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. సో లాస్ట్ గ్రూప్ కూడా ఈయనే వచ్చారు. చాలా కోఆపరేటివ్గా ఉంటాడు, లైక్ ఫ్రెండ్ లాగా ఉంటారు అన్నిటికీ. అంటే యూరోప్ డ్రైవర్కి ఈయనకి చాలా డిఫరెంట్ అనమాట. జనరల్ యూరోప్ డ్రైవర్స్ అంతా లగేజ్కి కోఆపరేట్ చేయరు, లగేజ్ తీయడం అది అంతా. సో ఇది ఈయన అట్లంతా కాకుండా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. అండ్ వెహికల్ రీసెంట్లీ 2024 వెహికల్. అండ్ డ్రైవర్ వచ్చి రొమేనియన్ కంట్రీ. ఇక్కడ ఇతనికి పూర్తిగా ఇంగ్లీష్ రాదు. ఇక్కడ నాట్ ఓన్లీ డ్రైవర్, ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు. అందరూ కూడా గూగుల్ ట్రాన్స్లేటర్ వాడతారు. గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారానే మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఆయనకి నాకు ఉన్న కమ్యూనికేషన్ అంతా గూగుల్ ట్రాన్స్లేటరే. సో మొబైల్లో మనం చెప్పాల్సిన మెసేజ్ మనకు చెప్తాము, వాళ్ళు మనకు చెప్పాల్సిన చెప్తారు. ఎంటైర్ యూరోప్ ఇదే సిస్టమే. ఎస్పెషలీ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అంతా అసలు ఇంగ్లీష్ అంటే ఒక ముక్క కూడా రాదు వీళ్ళకి. సో వీళ్ళు గూగుల్ ట్రాన్స్లేటర్నే వాడతారు. అండ్ మెయిన్ రీజన్ ఈ వీడియో అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో ఇది మిషన్ అనమాట. సో వన్స్ డ్రైవర్ మార్నింగ్ డ్యూటీ ఎక్కగానే ఇక్కడ కార్డు పెడతారు. వాళ్ళకి లైసెన్స్ కార్డు ఉంటుంది, మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ కార్డు. ఆ కార్డు పెట్టిన వెంటనే యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి 12 అవర్స్లో ఈ వెహికల్ వచ్చి కంపల్సరీ స్టాప్ అయి ఉండాలి. అంటే ఒక డ్రైవరు 12 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి, 12 అవర్స్ మాత్రమే తోలాలి. సో కంపల్సరీ 12 అవర్స్. మనం ఎక్కడన్నా డిలే చేసినామంటే అక్కడితో వెహికల్స్ 12 అవర్స్లో ఎక్కడ దాకా రన్నింగ్లో ఉందో నియర్ బై పార్కింగ్ ప్లేస్లో స్టాప్ చేస్తాడు. మన ఆపోజిట్లో ఇంకొక వెహికల్ వచ్చి మన హోటల్కి వెళ్ళాల్సింది. ఇది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇది. అండ్ ఇంతసేపు డ్రైవింగ్ కంటిన్యూగా చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మిషన్లో ఇండికేట్ చూపిస్తుంది. 30 minutes స్టాప్ చేయాలి, 45 minutes స్టాప్ చేయాలి అని ఇండికేట్ చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు కంపల్సరీ అక్కడ నియర్ బై మెక్డొనాల్డ్స్ అదన్నీ ఉంటుంది, అక్కడ స్టాప్ చేసుకుంటారు. సో ఆ టైం వరకు వాళ్ళు స్టాప్ చేసి తర్వాత అది మూవ్ చూపిస్తుంది, అప్పుడు మాత్రమే మూవ్ అవ్వాలి. ఇది ఇక్కడ సిస్టమ్ ఇది. అండ్ స్పీడ్ లిమిట్ 120 kilometers ట్రాన్స్పోర్ట్ వెహికల్కి, 120 మించి పోకూడదు. అండ్ డ్రైవర్ లిక్కర్ కన్జ్యూమ్ చేయకూడదు, యాజ్ యూజువల్ సేమే. అండ్ ఒక డ్రైవర్ 12 days మించి డ్రైవింగ్ చేయకూడదు. కంటిన్యూగా డ్యూటీ 12 days చేస్తే 2 days కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. సో 12 days మన 14 days టూర్, 15 days టూర్ అని వచ్చినప్పుడు 12 days మాత్రం డ్రైవింగ్ ఇతను చేస్తాడు. మళ్ళీ 2 daysకి వేరే వాళ్ళు వస్తారనమాట 12 days తర్వాత. సో ఈ సిస్టమ్ అంతా ఇక్కడ యూరోప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం ఫాలో అవ్వాల్సిందే. అండ్ డ్రైవర్కి కంపల్సరీ ఒక రూమ్ ఉండాలి. మనం ఎక్కడ స్టే చేస్తున్నామో అదే హోటల్లో అదే రూమే ఉంటుంది. ఇన్ జనరల్ లగేజ్ అంతా వాళ్ళు మన ఇండియా లాగా డ్రైవర్ లగేజ్ తీస్తారు కదా, ఇక్కడ అలాంటివన్నీ ఉండదు. సో ఎవరు లగేజ్ వాళ్ళే తీసుకోవాలి, పెట్టుకోవాలి. బట్ సమ్ డ్రైవర్, ఇప్పుడు ఇతను రొమేనియన్ కంట్రీ, అక్కడి నుంచి వచ్చాడనమాట. సో ఈ డ్రైవర్ కొంచెం కోఆపరేటివ్గా ఉంటాడు. అది డిపెండ్స్ ఆన్ డ్రైవర్. అది ఇన్ జనరల్ అలా చేయరు అనమాట. అండ్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ వాడరు. యూరోప్లో వీళ్ళు ఒక మ్యాప్ సిస్టమ్ పెట్టుకుంటారు, దాన్ని ఫాలో అవుతారు. అండ్ డైలీ షెడ్యూల్ వీళ్ళకి క్లియర్గా ఇచ్చేయాలి. షెడ్యూల్ ఇవ్వకపోతే వీళ్ళు డ్రైవింగ్ స్టార్ట్ చేయరు. మన రేపటి షెడ్యూల్ ఈరోజు క్లియర్గా ఈ టైంలో ఇక్కడెక్కడ ఉండాలి, ఇది లంచ్ ప్లేస్ అని క్లియర్గా ఇస్తేనే వాళ్ళు వెహికల్ మూవ్ చేస్తారు. ఆ పాయింట్ వాళ్ళు క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట డ్రైవింగ్ సిస్టంలో. ఆ షెడ్యూల్ ప్రకారంగానే వెళ్తారు. అండ్ డ్రైవింగ్ ఇక్కడ పోలీస్ ట్రాఫిక్ అంటే వెహికల్ స్టాప్ చేసేదంతా పోలీస్ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. That's it guys. Thank you. Bye bye.